మొక్కజొన్న రైతన్నలకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ పోరాటం ఉధృతం చేసింది. తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రొంపిచెర్లలో అద్దంకి నార్కెట్పల్లి హైవేపై రైతులతో కలిసి పల్నాడు వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నాకు దిగారు. అంతకుముందు రొంపిచెర్ల మార్కెట్ యార్డులో మొక్కజొన్నను పరిశీలించారు నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సుధీర్ భార్గవరెడ్డి. మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ నేతల ముందు గూడు వెళ్లబోసుకున్నారు మొక్కజొన్న రైతులు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు రైతన్నలను నిండా ముంచుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరకు మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చేసుకుంటే ఇంకా నష్టాల్లో గత సంవత్సరమేమో అకాల వర్షాల వల్ల లేదు పురుగుల వల్ల పత్తి మిరప దెబ్బతింటే గిట్టుబాటు ధర కల్పించాల. ఈసారి ప్రభుత్వమే ముందుకొచ్చి మీరు మొత్తం వరేయటం కాదు మొక్కజొన్న కూడా వేయండి, మీకెందుకు బ్రహ్మాండంగా లాభాలు వస్తాయని మళ్ళీ అరచేతిలో స్వర్గం చూపెట్టారు రైతులకి. కష్టపడే రైతు, ఆశపడే రైతు, కేవలం తమ పెళ్ళాం బిడ్డల్ని హాయిగా చూసుకోవాలి, 4 పంటలు పండించి లాభం చేకూర్చుకోవాలనే రైతు మొక్కజొన్న వేస్తే ఈ రోజున దానికి కూడా గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నారు. రైతులు పొలాల్లోనే ఈరోజు పంటలు వదిలేసి మా దేవుడిపై భారం వేసి మా తలరాత ఏంది, ఈ పరిస్థితి ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే 3,000 కోట్లు కాదు 5,000 కోట్లైనా సరే తెచ్చి స్థిరీకరణ కింద ఈరోజు గిట్టుబాటు ధర కల్పించేవాడు. కానీ ఈరోజు పట్టించుకునే నాదుడు లేడు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించారు. చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆ రోజు, మీరు వరి వేసుకోవద్దు ఇతర పంటలకు వెళ్ళాలి అని చెప్పి చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పడం వలనైతేనే ఇక్కడ వరి ధాన్యం పక్కన పెట్టి మొక్కజొన్న పండించే కార్యక్రమం చేశారు. దాదాపు 2 లక్షల ఎకరాల్లో ఈరోజు సాగు చేస్తే పల్నాడు జిల్లాలో యావత్ రాష్ట్రంలో 30 లక్షల టన్నులు ఈరోజు ఈ యొక్క మొక్కజొన్న ఉత్పత్తి రావడం జరిగింది. ఈ సంవత్సరం ఈరోజు మొక్కజొన్న పండించడానికి వ్యవసాయానికి రైతుకి ఎకరానికి పెట్టుబడి 50,000 రూపాయలు అవుతా ఉంది. కౌలు మళ్ళీ ఒక 20,000, 70,000 రూపాయలు ఖర్చు అవుతోంది. మీరు 40 క్వింటాలు ఈరోజు 1,700 చొప్పున ఈరోజు కొనుగోలు చేస్తే 68,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇంకా 2,000 రూపాయలు ఎకరానికి రైతు నష్టపోతున్నాడు. ఈ విధంగా సంవత్సరం అంతా కూడా కష్టపడి ఎండనక వాననక రైతు పొలంలో కష్టపడి పంట పండిస్తే గిట్టుబాటు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.